హాయ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఇన్ వన్ మోక్షిత్ వ్లాగ్స్. ఈరోజు మన వీడియో వచ్చేసి ఏంటంటే పల్లీలతో చాట్ అనమాట. ఈవినింగ్ స్నాక్లోకి చాలా చాలా బాగుంటుంది. ఇన్స్టెంట్గా పిల్లలు ఏదైనా స్నాక్ అడిగినప్పుడు ఇలా సింపుల్గా చేసి ఇవ్వండి. చాలా టేస్టీగా అండ్ హెల్తీగా కూడా ఉంటుంది. ఈరోజు ఈ వీడియోలో సింపుల్గా ఈ చాట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ముందైతే ఒక బౌల్లోకి 1 కప్ వరకు పల్లీలు తీసుకొని దాంట్లోకి కొన్ని వాటర్ పోసుకొని దానిని ఒక 1 అవర్ పాటు అయితే నానబెట్టేసుకోవాలి. టైం లేనప్పుడు కొంచెం హాట్ వాటర్ పోసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అలా 15 మినిట్స్ అయినా నానబెట్టుకున్నా సరిపోతుంది. నేనైతే ఇక్కడ నార్మల్ వాటర్ పోస్తాను. ఒక 1 అవర్ అయితే నానబెట్టేసుకోవాలి. 1 అవర్ నానిన తర్వాత ఇప్పుడు దీనిని అయితే మనం ఒక కుక్కర్లో వేసుకొని సరిపడినన్ని వాటర్ పోసుకొని ఒక 3 to 4 విజిల్స్ రానిస్తే పల్లీలు చక్కగా ఉడికిపోతాయి అన్నమాట. తప్పకుండా ట్రై చేయండి. ఈ చాట్ చాలా బాగుంటుంది, అలాగే హెల్తీ కూడా. ఇప్పుడు కుక్కర్లో వేసేసి సరిపడినన్ని వాటర్ పోసుకొని ఒక 3-4 విజిల్స్ అయితే పెట్టేసుకోవాలి. పల్లీలు ఉడికేలోపు ఇట్లా ఒక క్యారెట్ని అయితే ఇలా సన్నగా పీల్ చేసుకోవాలి, తురిమేసుకోవాలన్నమాట. తర్వాత ఆనియన్స్ని సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. పచ్చిమిర్చిని కూడా ఒకటి సన్నగా కట్ చేసుకోవాలి. తర్వాత ఒక టమాటోని కూడా ఇలా సన్నగా, ఇవన్నీ కూడా వీలైనంత చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీరని కూడా సన్నగా కట్ చేసుకోండి, చాలా బాగుంటుంది టేస్ట్. ఇలా అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే త్వరగా అయిపోతుంది చేయటం కూడా. ఇప్పుడు అన్నీ రెడీ అయిపోయే లోపు అయితే పల్లీలు కూడా చక్కగా ఉడికిపోయినాయి అనమాట. ఇప్పుడు దీంట్లో నుంచి వాటర్ అంతా వంపేసి ఈ పల్లీల్ని ఒక బౌల్లోకి వేసేసుకుందాము. పల్లీల్ని ఒక బౌల్లోకి వేసుకున్నాం కదా. ఇప్పుడు దీంట్లోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్నవన్నీ కూడా యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే ఇక్కడ నేను తురిమేసుకున్న క్యారెట్ వేసేసుకుంటున్నాను. తర్వాత సన్నగా కట్ చేసుకున్న టమాటోలు, అలాగే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసేసుకోవాలి. కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి, టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇలా అన్నీ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి టేస్ట్కి సరిపడినంత సాల్ట్, అలాగే ఇది వచ్చేసి చాట్ మసాలా అనమాట. ఇది మనకి బయట డిమార్ట్స్లో, సూపర్ మార్కెట్స్లో అన్ని చోట్ల అవైలబుల్గా ఉంటుంది. ఉంటే వేసుకోండి, లేకపోయినా పర్లేదు. ఫైనల్గా కొంచెం లెమన్ స్క్వీజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు వీటన్నిటిని కూడా బాగా మిక్స్ చేసేసుకుంటే ఇంకా మన చాట్ అనేది రెడీ అయిపోతుంది అనమాట. చాలా టేస్టీ అండ్ ఎమ్మీగా ఉంటుంది. ఈవినింగ్ స్నాక్లో కూడా ఈజీగా చేసేయవచ్చు, ఎక్కువ శ్రమ పడకుండా. చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఇదైతే తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకంతే, ఇంక మన స్నాక్ అయితే రెడీ అయిపోయిందనమాట. టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.